Hey guys, welcome back to the channel. So ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రింట్ స్టార్ ప్లస్ 10 ఇది రన్ చేస్తే మనకి ఏది ప్రింట్ అవుతుందో చూద్దాం. ఓకే, బై ద వే టెర్మినల్ సైజు ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచాను. ప్రీవియస్గా మీకు చాలా చిన్న కనిపించేది కదా, సో ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫైల్ సేవ్ చేయలేదు, ఇక్కడ పైన ఇప్పుడు డాట్ ఉందంటే సేవ్ చేయాలని ఉందాం. సో సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సేవ్ చేసా. ఇప్పుడు మనం పైథాన్ solutions.py ఎందుకంటే ఫైల్ నేమ్ అదే ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి స్టార్ 10 వచ్చింది, బికాస్ ఇది స్టార్ 10 కలుపుతున్నాం, రెండు స్ట్రింగ్లే కాబట్టి ఆన్సర్ ఇది వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. సెకండ్ క్వశ్చన్, దీన్ని అన్కామెంట్ చేసా. ఇక్కడ చూడండి ప్రింట్ ఈక్వాలిటీ ఇంటూ 10 ఈక్వాలిటీ ఇంటూ 10 ఒక స్ట్రింగ్ ఇంటూ నెంబర్ ఇచ్చా. ఇప్పుడు ఏమవుద్ది, ఆ స్ట్రింగ్ ఇంటూ 10 టైమ్స్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి, ఇంక్రీజ్ చేసాను. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్టీస్ వచ్చినాయి. ఎందుకంటే 10 టైమ్స్ దాన్ని చేయమని చెప్పాం కాబట్టి 10 టైమ్స్ అది మల్టిపుల్ అయిపోయింది. ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 2 అయితే సాల్వ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3కి అయితే మూవ్ అవుదాం. ప్రింట్ మైనస్ ప్లస్ 10 ప్లస్ మైనస్. సో దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఫైల్ సేవ్ చేయండి అండ్ ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. పైథాన్ solutions.py ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. చూడండి ఏమొచ్చింది ఇక్కడ, టైప్ ఎర్రర్ కెన్ ఓన్లీ కంకాటినేట్ str నాట్ int టు str. దాని అర్థం ఏంటంటే రెండు స్ట్రింగుల్ని కలపగలను కానీ మధ్యలో ఇంటిజర్ని యాడ్ చేయలేను, మధ్యలో కానీ చివరి కానీ స్ట్రింగ్తో ఇంటిజర్ని యాడ్ చేయలేను, అది వేరు ఇది వేరు అని చెప్తుంది. ఇది ఎర్రర్ అనమాట. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఎర్రర్. ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ప్రింట్ @ 5 ప్లస్ 10 ప్లస్ హ్యాష్ ఇంటూ 5. నాకు తెలిసి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది దీని ఆన్సర్, బట్ స్టిల్ మనం రన్ చేద్దాం. ఎప్పుడు మనం చెక్ చేసి ఎందుకు వస్తుంది ఎర్రర్, అసలు ఎర్రర్ ఏంటి. మీరు ఎక్కువ ఎర్రర్స్ చేస్తేనే మీకు కోడింగ్ వస్తుంది. ఓకే, నేను రన్ చేస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ కెన్ ఓన్లీ కంకాటినేట్ str నాట్ ఇంటూ str అని వచ్చింది. ఇది కూడా ఆన్సర్ వచ్చేసి టైప్ ఎర్రర్. ఇదే మన లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఇది టెర్మినల్ క్లియర్ చేసుకుందాం. CLS. ఓకే, CLS అంటే టెర్మినల్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి సేమ్ ఎర్రర్, దీనికి కూడా టైప్ ఎర్రర్ అనమాట. ఓకే, ఇక్కడ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ దానికి వచ్చేసి ఆన్సర్ ఇంటూ 10 వచ్చింది. సెకండ్ దానికి వచ్చే ఆన్సర్ వచ్చింది 10 టైమ్స్ ఈక్వల్ టు ప్రింట్ అయినాయి. ఓకే, థర్డ్ క్వశ్చన్కి ఏంటి, టైప్ ఎర్రర్. ఇప్పుడు ఈ ఎర్రర్ ఫిక్స్ అవ్వాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ మధ్యలో 10 రిమూవ్ చేసేసి ఈ ప్లస్ కూడా ఇలా ఈ పార్ట్ తీసేస్తే ఈ రెండు కలిసిపోయి 2 మైనస్లు వస్తాయి. లేదు 10 కూడా కావాలంటే 10 కూడా మనం ఇలా కొటేషన్స్లో ఇవ్వాలన్నమాట. కొటేషన్స్ ఇస్తే -10 మైనస్ అని వస్తుంది అవుట్పుట్. ఓకే, ఇలా ఇచ్చాం కాబట్టి మనం ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి టైప్ ఎర్రర్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఫోర్త్ది @5 ఓకే బాగానే ఉంది, హ్యాష్ ఇంటూ 5 కూడా ఓకే బాగానే ఉంది. మధ్యలో ఇది యాడ్ చేయడం వల్ల ఎర్రర్ వస్తుంది. దీన్ని ఇలా కొటేషన్స్లో పెట్టనుకో ఎర్రర్ సాల్వ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్ @ వస్తుంది, మధ్యలో 10 వస్తుంది అండ్ లాస్ట్లో 5 టైమ్స్ హ్యాష్ వస్తుంది అనమాట. టైప్ ఎర్రర్ రాదు, ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ది సేమ్ పైన ఇచ్చాను కదా, ఈక్వాలిటీ ఇంటూ 10 ఇచ్చాను కదా, అలా ఇంటూ 10 ఇచ్చుకున్నా వస్తుంది, లేకపోతే 10ని కొటేషన్స్లో పెడితే వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. సో ఇది 5 వాటికి ఆన్సర్స్. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. ఎర్రర్స్ ఏమొస్తే చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా అంటే గ్రిప్ ఇంకా పెరుగుద్ది అనమాట పైథాన్ లాంగ్వేజ్ మీద. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.